సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఫైర్ అయ్యారు హాస్య నటుడు వేణుమాధవ్. కామెంట్స్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను మీడియాకు చూపించారు. ఈ విషయంలో సీరియస్ గా ఉన్నానన్న వేణుమాధవ్ హోంమంత్రితో పాటు సీఎం కు ఫిర్యాదు చేస్తానన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి గారిని కలవడం జరిగింది. నాపై వస్తున్నటువంటి సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ గురించి వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటారని వారు ప్రామిస్ చేయడం జరిగింది. నేను చిరంజీవి గారి దగ్గర నుంచి, నాగబాబు గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ వరకు నటించడం జరిగింది. ఆ ఫ్యామిలీలో ఇటు చూసుకుంటే రామానాయుడు గారితో నటించా, రామానాయుడు సురేష్ బాబు గారి ప్రొడక్షన్లో నటించా, వెంకటేష్ బాబు గారితో నటించా, అలాగే రానా గారితో కూడా నటించడం జరిగింది. కిరణ్ నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి, నాగార్జున గారి దగ్గర నుంచి, నాగచైతన్య దగ్గర నుంచి ఇలా చూసుకుంటూ పోతే మీరు ఫ్యామిలీ మొత్తంతో యాక్ట్ చేయడం జరిగింది. అలాంటి నన్ను ఈడేమైపోయాడు అట, ఇదొకటి. గత కొద్ది కాలంగా అనారోగ్యానికి గురైన వేణుమాధవ్ ఇక మనకి లేడు. నిమ్స్ ఆసుపత్రిలో చివరిసారిగా మాట్లాడిన వేణుమాధవ్, నీకు క్యాన్సర్ ఉందట కదా, అందుకే గుండె చేయించుకున్నట్ట కదా అన్నాడు ఒకడు మొన్న ఈ మధ్య. కాదురా నాయన, నేను తిరుపతి పోయినా, తిరుపతిలో దేవుని దర్శనం చేసుకొని గుండు చేయించుకోవడం జరిగింది. ఎందుకంటే చిరంజీవి గారి 150 సినిమా, బాలయ్య బాబు గారి 100వ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటూ ఆ దేవుని నమస్కారం చేసుకొని రావడం జరిగింది. ఈ సోషల్ మీడియాలో వచ్చినటువంటిది, అలాగే ఒక ఛానల్లో వచ్చినటువంటి ఈ విషయాన్ని పూర్తి తీవ్రంగా తీసుకుంటున్నా. ఎందుకంటే నేను ఆ ఛానల్ వారందరికీ కూడా నేను కాంటాక్ట్లోకి వెళ్ళడం జరిగింది. వారెవ్వరు కూడా స్పందించలేదు నాతోటి. కాబట్టి దీనిపైన పూర్తిగా చాలా స్ట్రిక్ట్గా, చాలా కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ గవర్నమెంట్ వారిని కోరుతున్నా. అలాగే ముఖ్యమంత్రి గారిని కూడా, అలాగే హోమ్ మినిస్టర్ గారిని కూడా కలవడం జరుగుతుంది.